మీరిద్దరూ ఆపితే ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తాడు. నాకు విడాకులు కావాలి, నాకు విడాకులు కావాలి. డివోర్స్ పేపర్స్ తీసుకొచ్చాను. సంతకం పెడితే నా దారి నేను చూసుకుంటా, నా దారి నేను చూసుకుంటా. నాకు కుటుంబమే లేకుండా చేసిన కుటుంబంతో నేను కలిసి ఉండలేను. నా సంతోషం వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. నేను కోరుకుంటున్న జీవితానికి నేను గడిపిన ఈ జీవితం అడ్డు రాకుండా ఉండాలంటే నాకు విడాకులు కావాలి. నాకు కష్టాలు కన్నీళ్లను మాత్రమే ఇచ్చిన ఈ బంధం నుంచి విముక్తి కావాలి. జగదాత్రి, మీ అన్నయ్య చెప్పింది విన్నావు కదా? నేనేం చెప్పలేదమ్మా. మళ్ళీ రేపు నా దగ్గరకొచ్చి వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం నేను అని మాత్రం చెప్పకు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు దివ్యాంక. మాట్లాడుతుంది అన్నయ్య అయినా ఆ మాటలు నీవే అని ఇక్కడున్న అందరికీ తెలుసు. నీ అతి తెలివి ప్రదర్శన మా దగ్గర చూపించకు దివ్యాంక. నీ గురించి నీకంటే బాగా తెలిసిన వాళ్ళం. ప్లీజ్ అన్నయ్య, మీ మాటలు కఠినంగా ఉన్నా మీరు దాచుకుంటున్న కన్నీళ్లు, వదిన మీద ప్రేమ అందరికీ కనిపిస్తున్నాయి. అవును బావా, మీరెందుకిలా మారిపోయారో, ఎందుకిలా మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు. కానీ మీ మాటల వల్ల అక్క మనసు ఎంత గాయపడుతుందో మీకు అర్థం కావట్లేదు బావా. మీ మాటలు వెనక ఒక బలమైన కారణమైనా ఉండాలి, లేదా బలవంతమైనా ఉండాలి. నాకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక పరువు పోతుందని ప్రాణం తీసుకున్నానే అనుకో. మన మధ్య జరిగిన విషయం ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడైనా కౌశికి నిన్ను వదిలేస్తుంది. నీ వల్ల కాదంటే చెప్పు సురేష్. లీగల్ గా ఏం చేయాలో అది చేసి న్యాయం కోసం ఫైట్ చేస్తాను. ఏదైనా చెప్పండి అన్నయ్య, ఏదైనా సరే చూసుకుందాం. ఎంత కష్టమైనా సరే కలిసి నడుద్దాం. మీకేమైనా పిచ్చా? అతను మా అక్కతో కలిసి ఉండను అని చెప్తుంటే ఉండమని బ్రతిమలాడుతున్నారేంటి? ఎవరి బలవంతం మీద మళ్ళీ మా జీవితాల్లోకి రానవసరం లేదు. ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో జోక్యం చేసుకోకని నీకెన్నిసార్లు చెప్పాలి? ఇది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం, వాళ్ళు చూసుకుంటారు. మీరు నోరు మూసుకునుంటే చాలు. నిర్ణయం వాళ్ళిద్దరిదే అయినా దాని ప్రభావం కుటుంబం మీద పడుతుంది నిషి. అలాంటప్పుడు మాట్లాడే అధికారం మాకు ఉంది. ప్లీజ్ జగదాత్రి, నాకు మాట్లాడాలని లేదు. సంతకం పెట్టేస్తే నేను వెళ్ళిపోతాను. అన్నయ్య, అది కాదన్నయ్య. ఆగు జగదాత్రి. నువ్వెవరిని అడగాల్సిన అవసరం లేదు. వదినా, ప్లీజ్ వదినా, నేను అన్నయ్యతో మాట్లాడతాను. అన్నయ్య నిర్ణయం వెనక ఒక కారణం ఉంది. అది కనుక్కుంటే ఈ సమస్యకి పరిష్కారం అయిపోతుంది. సురేష్ కుటుంబాన్ని నేనే దూరం చేశానని నింద వేస్తున్నాడు కదా, ఇంకేం వినాలి? నేను నింద వేయట్లే జగదాత్రి, నిజం చెప్తున్నాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారన్నయ్య? అది నిజం కాదని, కారణంగా చూపిస్తున్న అబద్ధమని మీకు కూడా తెలుసు కదా. నేను నమ్ముతున్న నిజం అదే జగదాత్రి. కౌశికిని నా ఇంటికి తీసుకెళ్ళినప్పటి నుంచి నా జీవితంలో చాలా జరిగాయి, చాలా కోల్పోయాను కూడా. తిరిగి చూస్తే దానంతటికీ కారణం ఈ కుటుంబం ఈ కౌశికినే.
మా అమ్మ చెల్లి జైలుకి వెళ్ళడానికి కారణం కౌశికి. ఇదంతా తెలిసినా కూడా ఈ కౌశిక్తో నేను కలిసి ఉండలేను. నువ్వు ఊరుకో సురేష్. డబ్బు తప్ప ఆస్తి తప్ప వేరే ఎమోషన్సే తెలియని వీళ్ళకి నీ బాధ ఎలా అర్థమవుతుంది? అయినా ఈ ఇంట్లో నీకు అప్పుడు మర్యాద లేదు, ఇప్పుడు కూడా మర్యాద లేదు. ప్లీజ్ జగదాత్రి, నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా విడాకుల పేపర్స్ మీద సంతకం పెడితే నేను వెళ్ళిపోతాను. ఏంటి వదినా ఇంకా ఆలోచిస్తున్నావు? మీకు అన్నయ్యతో కలిసి ఉండడం ఇష్టం లేదు, ఆయనకి మీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. నాకు తెలిసి మీరు డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయటమే కరెక్ట్ అనిపిస్తోంది. నిషి, అవునక్క, ప్రతిసారి ఏంటి పంచాయతీ? అసలు నువ్వు బావని పెళ్లి చేసుకోవడమే తప్పనిపిస్తుంది. అక్క, మీరు కలుసున్న రోజుల కంటే విడిపోయిన రోజులే ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రేమని పంచుకున్న దానికంటే పంతం పట్టుకున్న రోజులే ఎక్కువగా ఉన్నాయి. సంతోషం లేని బంధాన్ని ఎందుకక్క ఇంకా మోస్తున్నావు? సురేష్ని తీసుకొచ్చి మనసు విరిగిపోయేలా మాట్లాడితే పంతానికి పోయినా సంతకం పెట్టేస్తుందనుకుంటే కౌశికి అంటే ఇంకా ఆలోచిస్తూనే ఉంది. అమ్మో, ఈ అమ్మి ఆలోచించటం ఎవరికి అంత మంచిది కాదు. అమ్మి ఆలోచనని ఆవేశంగా మారిస్తేనే కోపంలో సంతకం పెడుతుంది. అన్నయ్య మిమ్మల్ని వద్దు అంటున్నా, వదిలించుకోవాలని చూస్తున్నా, నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు వదినా. అర్థం లేని మీ బంధాన్ని ఒక్క సంతకం పెట్టి అంతం చేసేయండి వదినా. సంతకం పెట్టండి వదినా. సంతకం పెట్టను 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 పెట్టను. కౌశికి, చంపేస్తా చంపేస్తా చంపేస్తా. నిషిక మాట్లాడుతుంది నీతోనే. అర్థమవుతుందా? 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 బాగా విను. నేను సురేష్ కి విడాకులిచ్చే ఆలోచనలో లేను. ఇవ్వను కూడా. నువ్వు చెప్పే మాయ మాటలు సురేష్ వింటాడేమో. నేను కాదు. సురేష్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు తెలీదు. కలిసి ఉండాలని కలలు కన్న మనిషి ఇవాళ విడిపోవడం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా నాకు తెలీదు. కానీ నేను సురేష్తో విడిపోవడానికి సిద్ధంగా లేను. సురేష్ చెప్పే కారణం నాకు సరైందని అనిపించడం లేదు. నాతో సురేష్ ఎందుకు కలిసి ఉండాలనుకోవడం లేదో నాకు సరైన కారణం చెప్పి
అప్పుడు విడాకులు అడగమను, అప్పుడు పెడతాను సంతకం, అప్పుడు పెడతాను సంతకం, అప్పుడు పెడతాను సంతకం, అప్పుడు పెడతాను సంతకం. సూపర్ అక్క. ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయినట్టుంది. దివ్యాంక, దివ్యాంక, హా, అమ్మయ్యా బతికే ఉన్నావన్నమాట. ఎక్కడ మా వదిన మాటలకి ప్రాణాలు పోయాయేమో అని భయపడ్డాను. తప్పు చేస్తున్నావు కౌశికి. ఇంకొక మాట నా ఇంట్లో మాట్లాడినా నీ చెంప పగులుతుంది, నీ చెంప పగులుతుంది, నీ చెంప పగులుతుంది, నీ చెంప పగులుతుంది. దివ్యాంక, మా నిషి ఆరోగ్యరీత్యా నువ్వు కొంచెం తక్కువ మాట్లాడు. సరే కౌశికి, కారణం చెప్తే ఒప్పుకుంటావా? సరే, విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టడానికి రెడీగా ఉండు నువ్వు. పద సురేష్, పద 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 పద. ఏయ్, ఇక్కడ నవ్వుతూ ఏం చేస్తున్నారు? వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేయండి. క్లీన్ చేయాలా? ఇప్పుడెందుకు? రేపు నా ఫ్రెండ్స్ వస్తున్నారు, పార్టీ చేసుకుంటున్నాం. ఇది ఇప్పుడు ప్లాన్ చేశారు? పొద్దునే వదినా. అత్తయ్య ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా, అందరూ వస్తే కొంచెం రిలాక్స్ అవుతారని. ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నావు? పోయి ఇల్లంతా క్లీన్ చేయి. పో, అత్తయ్య నేను చూసుకుంటాను. పోవే. చెప్తాను నీ పని. నా ఫ్రెండ్స్ వస్తారుగా, చెప్తా. జగదాత్రి, వదినా, రేపు కిట్టి పార్టీ అయిపోగానే ఈవినింగ్ ఆఫీస్లో కాక్టైల్ పార్టీ ఉంది. దీనికి నువ్వు కేదార్ ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ఇది మన ఆఫీస్ సక్సెస్ సెలబ్రేషన్. అండ్ నేను మీ ఇద్దరిని మన స్టేక్ హోల్డర్స్ అందరికీ పరిచయం చేస్తాను. కాబట్టి మీ ఇద్దరు పార్టీలో లైమ్ లైట్ లో ఉంటారు. అవునా? అయితే నేను వెళ్ళి అన్ని ప్లాన్ చేసుకుంటాను. సరే, కానీ ఈ పార్టీకి ఏ సారీ కట్టుకుంటున్నావు ఒకసారి చూపించు. వదినా, వావ్, ఇది బాగుంది జగదాత్రి. ఈ సారీకి మ్యాచ్ అయ్యేలా నీ దగ్గర ఏమైనా మోడర్న్ జ్యువెలరీ పీసెస్ ఉన్నాయా? ఉన్నాయి వదినా, చూపిస్తాను. వావ్ జగదాత్రి, నీ దగ్గర ఇంత అమేజింగ్ కలెక్షన్ ఉంటుందని నేను అనుకోలేదు. ఎక్కడ తీసుకున్నావు ఇవన్నీ? ఇవన్నీ నేను కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ నుంచి తీసుకున్నాను. నవ్య వాళ్ళ గృహ ప్రవేశంలో కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ వేసుకోవడం నేను చూశాను. అడిగితే కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ గురించి మొత్తం చెప్పింది. కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీలో చాలా వెరైటీగా స్టైలిష్ జ్యువెలరీ దొరుకుతుంది. ఏ సెలబ్రేషన్స్ కైనా సరే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ 10,000కు పైగా యూనిక్ అండ్ ట్రెండీ డిజైన్స్ లభిస్తాయి. కుందన్ జ్యువెలరీ, స్పార్కిలింగ్ జెర్కోన్ కలెక్షన్, గోల్డ్ అండ్ యాంటిక్ ఫినిషింగ్ కలిగిన ఎథనిక్ జ్యువెలరీ ఇక్కడ దొరుకుతాయి. అంతేకాదు దినా, కుషల్స్ కి 90 పైగా స్టోర్స్ ఉన్నాయి, 30కి పైగా సిటీస్ లో. ఇంకా గెస్ వాట్ వదినా, ఆన్లైన్ లో కూడా మనం షాపింగ్ చేయొచ్చు. ఈ పీస్ మనకి కుషల్స్ జెర్కోన్ కలెక్షన్ లో ఉంది. దీంట్లో రేంజ్ ఆఫ్ గ్లామరస్ అండ్ మోడర్న్ డిజైన్స్ ఉన్నాయి. ఏ ఎథనిక్ అండ్ వెస్టర్న్ సెలబ్రేషన్స్ కైనా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఈ కలెక్షన్స్ ఈవినింగ్ సెలబ్రేషన్స్ కి, ఫెస్టివల్ అకేషన్ కి, మన లుక్ కి ఒక లగ్జరీ టచ్ ని యాడ్ చేస్తుంది. ఈ కలెక్షన్స్ అన్ని అమేజింగ్. ఇది బాగుంది చూడు, నీ సారీకి ఇది మ్యాచ్ అవుతుంది. చూద్దామా? కేదార్ నిన్ను ఈ రోజు ఈ లుక్ లో చూసాడంటే మెస్మరైజ్ అయిపోతాడు.
అమ్మో అయ్యో బాబోయ్ అమ్మా అమ్మో ఇట్టా పక్షవాతం వచ్చినట్టు నటించడం అంటే ఆ కుర్చీలో కూర్చొని సేవలు చేయించుకోవడం అనుకున్నాను గాని అబ్బోడా ఇది ఇంకా నా వల్ల కావడం లేదురా. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాతో ఆటలాడుకుంటా ఉండారు. కూర్చున్న మీకే అలా ఉంటే మిమ్మల్ని నెట్టి నెట్టి నిజంగా నా చేతులు కూడా పడిపోతున్నాయి అత్తయ్య. అబ్బా, ఆ జగదాత్రి ముందు మీకు సేవలు కూడా చేయాలి. ఆ అమ్మిని కష్టపెడదామని వేసిన ప్లాను తిరిగి మన మీదకే చుట్టుకునేటట్టుంది. కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. మనం దానికి పనిష్మెంట్ ఇస్తున్నాం అనుకుని మనకి మనమే పనిష్మెంట్ ఇచ్చుకున్నాం. ఆ, అమ్మా అమ్మా ఏంటి ఏం చేస్తున్నావు? రే అబ్బోడా, కూర్చొని కూర్చొని నడిచేది మర్చిపోతే మీరే మళ్ళీ నాకు నడక నేర్పించాలరా. ఆ పని కూడా మేమే చేయాలా? ఆ? అమ్మా మీ ఇద్దరం టెన్షన్ పడకండి. ఇంకొక వారం రోజు లోపుకి పడితే ఆ? నీకు నిజంగా పక్షవాతం రాలేదని నిరూపించలేకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అయితే ఏందిరా అప్పటిదాకా ఇట్నే కుర్చీలో కూర్చొని కారం తింటూ ఉండాలా ఏంది? నేను అందరి ముందు అత్తయ్యకి సేవలు చేస్తూనే ఉండాలా? అమ్మా నిషి ఒక్క వారం ఓపిక పట్టమని చెప్తున్నాను కదా. కొన్ని కావాలంటే కొన్ని భరించక తప్పదు. బా జగదాత్రి కేదార్ని బలంతో కొట్టలేం, తెలివితో కొట్టలేం. ఇలా షరతులతోనే కొట్టగలం, దొంగ తెలివితోనే కొట్టగలం. ఆ అమ్మికున్న దొంగ తెలివితేటల్ని కొట్టడం అంత సులువు కాదురా. అయినా అమ్మి నువ్వేంది ఏదో పార్టీ అని చెప్పుండావు? అవును నిష్క, ఉన్న పనులు సరిపోలేదని మళ్ళీ ఎక్స్ట్రా పనులు ఎందుకు? ఆ పనులు మనం చేయాలంటే భయపడాలి కానీ జగదాత్రి చేస్తే చూసి ఎంజాయ్ చేయటానికి ఎందుకు భయపడాలి? ఆమె చేయడం ఏందమ్మీ? ఇవాళ మీకు కారం తినిపించి ఇద్దరు బయటికి వెళ్లారు కదా, ఆ, అందుకే పార్టీ పేరు చెప్పి ఇల్లంతా కడిగించి తుడిపించి ఏడిపించి ఆఖరికి అది దాని మొగుడు ఈ పని తన వల్ల కాదు అని ఇల్లు వదిలి పారిపోయేలా చేద్దాం. ఈ పనులు చేయడం కంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం బెటర్. వెళ్ళిపోతాం పద కేదార్. అబ్బా నువ్వు చెప్పేది విని ఊహించుకుంటా ఉంటేనే ఎంత ఆనందంగా ఉండదో తెలుసా అమ్మీ? కళలోనే అంత ఉంటే ఇక కళ్ళ ముందే జరిగితే ఇంకెలా ఉంటుంది అత్తయ్య? పదమ్మి ఇద్దరం పోయి వాళ్ళిద్దరిని పనులలాగా మార్చేద్దాము. పద. మళ్ళీనా? అవును రా మీకు నేను ఓ అని పెట్టుకుని ఉండాలి కదా. పద. ఓ. ప్లాన్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళినందుకు మనకు వచ్చిన పనిష్మెంట్ ఆ దాత్రి? చూస్తుంటే అలాగే ఉంది. మనకి పని చెప్పి వాళ్ళు పైశాచిక ఆనందం పొందడానికే సడన్ గా పార్టీ ప్రిపరేషన్ అన్నారు. ఇప్పటికైనా నిజం చెప్పు, నిషిక నీ చెల్లెలు కాదు కదా? కన్ఫర్మ్ గా ఎక్కడో అడాప్ట్ చేసుకున్నారు కదా? నిన్ను దాత్రి పర్లేదు దాత్రి, నేను కూడా మీ ఫ్యామిలీనే. ఇక మీ ఫ్యామిలీ సీక్రెట్స్ అన్ని చెప్పు. నీకు దాత్రి ఇది చూసేదానికైనా మనం ఇదంతా చేస్తుండది. ఆట పట్టిస్తున్నావా? ఆయన ఇల్లేందమ్మి ఎంత దరిద్రంలో అయినా అంత సంతోషంగా ఉంటారు. నిన్ను ఇంకోసారి అంటావా? చిన్నప్పటి నుంచి ఇంతే అత్తయ్య. నా దగ్గర అన్నీ ఉన్నా నేను సంతోషంగా ఉండలేకపోతున్నా. ఇది ఏమీ లేకపోయినా దరిద్రంలో ఉన్నా అదెలా అంత ఆనందంగా ఉండగలుగుతుందో తెలియటం లేదు. సారీ దాత్రి. మనలాగా సిస్టర్ పక్కవాళ్ళు కష్టాలు పడాలని కన్నీళ్లు పెట్టుకోవాలని పాకులాడు కదా సిస్టర్. అందుకు అంటే ఏంటన్నయ్య, మనకంటే వాళ్ళు మంచోళ్ళు అంటున్నావా? ఏంటి అందులో మీకు అనుమానం కూడా ఉందా?
అన్నయ్య. నీ ప్రవచనాలు ఆపితే వచ్చిన పని చేద్దాం. నిషి, ఇంకేంటి, మన రివెంజ్ స్టార్ట్ చేద్దామా? సారీ దాత్రి.